హలో అండి. కుకింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కిచెన్లో కుక్వేర్ కూడా కొనుక్కోవడం చాలా ఇష్టం ఉంటుంది కదా. నాకు కూడా అంతే అండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు హెక్సాక్లాడ్ వాళ్ళ 7-piece కుక్వేర్ సెట్ అన్బాక్స్ చేసి అయితే చూపించేస్తాను. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ హెక్సాక్లాడ్ వాళ్ళ కుక్వేర్ సెట్ చాలా మంచి డ్యూరబిలిటీతో మంచి క్వాలిటీతో ఉంటాయండి. మీరు కూడా కావాలంటే ఒకసారి కొని ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను కొన్నదైతే 7-piece కుక్వేర్ సెట్. నేను హెక్సాక్లాడ్ది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది హైబ్రిడ్ కుక్వేర్ టెక్నాలజీతో డిజైన్ చేసిందండి. అంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే నాన్ స్టిక్ కుక్వేర్ లాగా కూడా స్టిక్కీనెస్ లేకుండా ఫుడ్ని ఈజీగా కుక్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానివల్ల నేనైతే ఇవి చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే దీంట్లో ప్రతి ప్యాన్కి కావాల్సిన లిడ్స్ వచ్చాయండి. ఈ లిడ్స్తో పాటు మనకి 4 రకాల ప్యాన్స్ కూడా వచ్చాయి. అవేంటో మీకు ఒక్కొక్కటిగా చూపించేస్తాను. నేను ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే వీటికి మనము మెటల్ స్పూన్స్ యూజ్ చేసినా పాడవండి. ఈ మధ్య అంటూనే ఉన్నారు కదా, ప్లాస్టిక్ వాడటం, ఆఖరికి వుడెన్ స్పాటిలాస్ వాడటం కూడా అంత మంచిది కాదు, మైక్రో పార్టికల్స్ అంతా ఫుడ్లోకి వాటర్లోకి వెళ్ళిపోతున్నాయని. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టీల్ ఆర్ మెటలే ఎక్కువ వాడటానికి నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది అన్నిటికన్నా పెద్ద ప్యాన్ అండి. ఈ ప్యాన్ మనం పెద్ద పెద్ద వంటలకు కానివ్వండి, ఆర్ ఫ్రైడ్ రైస్ కుక్ చేసుకోవడానికి, ఆర్ ఏమైనా కర్రీస్ చేసుకోవడానికి, అలా లార్జ్ క్వాంటిటీస్లో కుక్ చేసుకోవడానికి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వస్తున్నది కొంచెం మీడియం బిగ్ సైజ్ ప్యాన్ అండి. ఈ ప్యాన్లో మళ్ళీ సిమిలర్గా కొంచెం స్మాలర్ క్వాంటిటీస్ లేదా బ్రేక్ఫాస్ట్లు చేసుకోవడానికి కానివ్వండి, ఇలా రకరకాలుగా అయితే వాడేసుకోవచ్చు. దీంట్లోనే ఇంకో 2 సైజెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. స్మాలెస్ట్ ప్యాన్ నేనైతే ఆమ్లెట్లు వేసుకోవటానికో ఆర్ తాలింపు వేసుకోవటానికో చిన్న చిన్నగా ఫాస్ట్గా చేసుకోవడానికి, ఈవెన్ హీటింగ్తో త్వరగా హీట్ అవ్వడానికి అవసరం ఉన్న చోట అన్నిటికన్నా చిన్నది. ఆ తర్వాత సైజు పెరుగుతూ కొలదు నేను క్వాంటిటీల బట్టి ఆర్ నేను చేయాలనుకున్న ఫుడ్ బట్టి నేనైతే చూస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఒకదాని తర్వాత నేను మీకు ఇక్కడ ప్యాన్ యొక్క లిడ్స్ మరియు ఆ ప్యాన్ అయితే చూపిస్తున్నాను. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇవి లైఫ్ టైం వారంటీతో వస్తున్నాయండి. అయితే ఇవి ఎక్కడి నుంచి కొన్నాను అనేది మీరు తెలుసుకోవాలని అనుకుంటే చివరి వరకు చూసేయండి. నేను మీకు చివరిలో ఈ ప్రోడక్ట్ లింక్ని కూడా ట్యాగ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇవి డిష్ వాషర్ సేఫ్ కూడా, అలాగే అవెన్ సేఫ్ కూడా అండి. అంటే మీరు డైరెక్ట్గా వీటిని అవెన్లో కూడా వాడేసుకోవచ్చు అనమాట. ఇంకా అంతకన్నా ఏముంది, కిచెన్లో చాలా క్లటర్ ఇవ్వకుండా, చాలా ప్యాన్స్ ఎక్కువ అయిపోకుండా, స్పేస్ లేక చిరాకుగా ఉండే కన్నా హైలీ డ్యూరబుల్ మంచి వారంటీ ఉన్న ప్రోడక్ట్స్ని కొనుక్కొని వాడుకుంటే చాలా మంచిది కదా. పైగా ఇవి స్టెయిన్లెస్ స్టీల్ లాంటి క్వాలిటీ, ఆ తర్వాత నాన్ స్టిక్ డ్యూరబిలిటీతో కూడా వస్తున్నాయి. అంటే ఈజీ టు క్లీన్ కూడా, కుక్ కూడా, ఫుడ్ అంటుకుపోవడం లాంటివి అయితే చాలా తక్కువ జరుగుతాయి. ఇదిగోండి, ఇక్కడ నేను అన్ని ప్యాన్స్ అయితే తీసేసాను. ఇదిగో చూసేయండి, ఒక్కొక్క ప్యాన్ని నేను పక్కనే పెట్టి మీకు సైజ్ రెఫరెన్స్ అర్థం అవడం కోసం అయితే పెడుతున్నాను. మీరు కొనాలనుకుంటే ఇవి ప్రస్తుతానికి డిస్కౌంట్లో కూడా ఉన్నాయి. నాన్ స్టిక్ ఎవ్రీ ఇయర్ కొనుక్కొని ఆర్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి మార్చుకోవటం కన్నా ఇలాంటి ప్యాన్స్ అయితే చాలా ఉపయోగాన్ని నేనైతే ఫీల్ అవుతున్నాను. మీరేమనుకుంటున్నారు ఆర్ మీరు ఎలాంటి ప్యాన్స్ యూజ్ చేస్తున్నారో మీరైతే నాకు చెప్పేయండి. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.